నమస్కారం అండి. నా పేరు చెరుకు ఉపేందర్. పెన్బాడ్ మండలం మాది. అన్నారం బ్రిడ్జి గ్రామం. నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. విద్యార్థి దశ నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి మిత్రంతో పనిచేయడం జరుగుతుంది. తర్వాత అంచెలంచెలుగా ఉండి ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా నేను పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న మా రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో ఇచ్చిన 6 గ్యారెంటీలని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న మా రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజల దగ్గరికే పాలన అనే నినాదంతో కేసీఆర్ మీద పోరాటం చేస్తూ ఎన్నో ఇబ్బందులు గురి చేసిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు గురి చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి మా నాయకుడు యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మేము ఎన్ఎస్యుఐ నుంచి పనిచేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉన్న 6 గ్యారెంటీల్ని ఒక్కొక్కటిగా చేస్తూ ఉచిత కరెంట్ అయితే కానీ, అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మొన్న ఉగాది రోజు కూడా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి ప్రజల వరకే పాలన అనే నినాదంతో మా ముఖ్యమంత్రి గారు అలాగే మా సహచర మంత్రులు అయితే కానీ, ఎమ్మెల్యేలు అయితే కానీ పేదవానింటికి వెళ్ళి అన్నం తినే ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా చూడలేదు. కేవలం ఫామ్ హౌస్ పాలనకే పరిమితమైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, అసెంబ్లీకే రాని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ప్రజల ద్వారా మంచి స్పందన వస్తుంది మాకు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మేము వెనకడుగు వేసేది లేదు. ప్రజలతోటే మా పాలన, ప్రజల వద్దకే మా పాలన. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా మొన్నటి ఎన్నికల కంటే ఎక్కువ భారీ విజయంతో కూడా మేము మళ్ళీ గెలుస్తాం. మా పైన ప్రజల దీవెన ఉన్నది, ఆ దేవుని అండ ఉన్నది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా గత 10 సంవత్సరాలు కూడా మేము భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడం అని మనం చేసుకుంటున్నాను. ఏదైనా చిన్న తప్పులు పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే విధంగా మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని ఆ రోజు సోనియా గాంధీ గారు టీఆర్ఎస్ చేతిలో పెడితే దాన్ని అప్పుల కుప్పగా మార్చి మళ్ళీ మా చేతిలో పెట్టిండు. దాన్ని మా రేవంత్ అన్న సరిదిద్దుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా మేము పాలన కొనసాగిస్తున్నాం. ముందు భవిష్యత్తులో కూడా మంచి పాలన అందించేందుకే ప్రతి ఒక్కరం కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ విభాగం నుంచి, గ్రామ శాఖ అధ్యక్షుల నుంచి, కార్యకర్తలు, నాయకులు అందరూ పోరాటం చేసేందుకు కృషి చేస్తున్నాం. దయచేసి మా రేవంత్ అన్న గారి ప్రభుత్వానికి ఈ ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నా, సహాయం చేయండి. మంచి లేకపోతే, అభివృద్ధి నచ్చకపోతే సలహాలు ఇవ్వండి. అంతే తప్ప బురద చల్లే ప్రయత్నం చేసి మీరు ఇబ్బంది పడొద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మన ప్రభుత్వం మీద ప్రజలకి మంచి గౌరవం ఉన్నది.
మీరు ఎన్ని కుట్రలు చేసినా కానీ మాకేం కాదు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగనే సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే 6 గ్యారెంటీ ప్రవేశపెట్టింది. ఉం. అందులో మొదటి ఏంటంటే ఉచిత బస్సు కొంతమంది మహిళలు వ్యతిరేకిస్తారు. దీనిపైన సార్? అది కేవలం ప్రతిపక్షాల కుట్ర సార్. అది ఎవరు లేదు, వాళ్ళు చేసే కుట్ర కూడా ప్రతిపక్షాల వాళ్ళని ఉసి కొలిపి చేస్తున్న కుట్రే తప్ప ప్రజలలో ఎలాంటి వ్యతిరేకత లేదు. అందరూ మహిళలు చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఈ ఛార్జీల భారం ఎంత ఉందో మీకు తెలుసు. కాబట్టి అలాంటిది ఏం లేదు. అది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రే తప్ప ప్రజలలో వ్యతిరేకత, మహిళల్లో వ్యతిరేకత లేదు. సార్, గత 9.5 సంవత్సరాల అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఈ గ్రామాన్ని ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది సార్? ఎలాంటి పథకాలు అమలు చేసింది? పథకాలు అంటే సార్, ఏ ప్రభుత్వం ఉన్న పథకాల్ని అమలు పరచాల్సిందే. టీఆర్ఎస్ అమలుపరిచిన పథకాలు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిన పథకాలు వాళ్ళు వచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదు, చేస్తుంది కూడా ఏమీ లేదు. అట్లాగనే సార్, రైతుకు రుణమాఫీ కాలే, రైతు బంధు పడలే, అట్లాగనే పంటలు ఎండిపోతున్నాయి, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సార్. ప్రతిపక్షాలు అంటే సార్, రైతు బంధు ఎవరికి పడలేదు? నేను ఆధారాలతో చూపెడతా. మా ఊర్లో ఉన్న రైతుల అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. మనం బ్యాంకుకు పోదాం, ఆధారాలను నిరూపిద్దాం. ప్రతిపక్షాలు చేస్తాయి, కుట్రలు చేస్తాయి. రైతులకు రైతు బంధు పడ్డది, రుణమాఫీ పడ్డది, పంటలు ఎండిపోతున్నాయి అంటున్నారు. ఏదో పాత వీడియోలు క్రియేట్ చేసి ఎండిపోతున్నాయి అని చెప్తున్నారు. మీరు చూడండి, మా ఊర్లో నాగార్జున సాగర్ కాలువలో నీళ్లు పోతున్నాయి. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో ఆరుతడి అని చెప్పి ఇచ్చేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ కాలువలో నీళ్లు ఎండిపోలేదు. అట్లాగనే సార్, పేదలకు 9.5 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన రేషన్ కార్డులు ఇస్తుందా? అట్లాగనే సన్న బియ్యం ప్రారంభించారు. ప్రజల ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది సార్? సన్న బియ్యం పథకం అనేది అద్భుతమైన పథకం, దేశంలో ఎక్కడా లేని పథకం. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు కూడా మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం పథకాన్ని మా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అది ప్రతి ఒక్క పేదవాని కడుపు నింపే పథకంగా ఈరోజు మా ప్రభుత్వం మన్ననలు పొందుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, మా రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, మా మంత్రులు అయితేనేమి, పేదల ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళతోటి భోజనం చేసే వ్యవస్థ కూడా మీరు చూస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి టీవీలలో చూస్తూనే ఉన్నారు. అది మంచి పథకం. ఇంకా రేషన్ కార్డులు అంటారా, 9.5 సంవత్సరాలల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈరోజు మేము రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతున్నది. వచ్చే రోజుల లోపు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వస్తాయి. సార్, ప్రజాపాలనలో ఎలాంటి దరఖాస్తులు స్వీకరించారు సార్? ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఉచిత కరెంటు గురించి, అలాగే రేషన్ కార్డుల గురించి, గ్యాస్ గురించి, పింఛన్లు లేని వృద్ధులకి పింఛన్ల గురించి